Hi, hello people. Welcome to our channel Movie Mad Max. So finally, July 24th, ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అవబోతుంది. సో అయితే ప్రెజెంట్ ఈ మూవీకి సంబంధించి ఇండస్ట్రీలో ఉన్న టాక్స్ ఏంటి అండ్ ఈ మూవీ గురించి బజ్ ఏం నడుస్తుంది, ఫ్యాన్స్లో దీని మీద ఉన్న ఒపీనియన్ ఏంటి, అసలు ఇండస్ట్రీ మొత్తం ఈ మూవీ గురించి ఏం మాట్లాడుతుంది, ప్రెజెంట్ ఈ మూవీకి పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఈ మూవీ చేసిన బిజినెస్ ఏంటి, ఈ మూవీకి ఏది హెల్ప్ అవుతుంది, ఏది హెల్ప్ కాకుండా పోయింది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం క్లియర్గా. సో దానికంటే ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండి. మీ సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ ఫర్దర్ వీడియోస్కి మాకు బూస్టప్ కింద ఉంటుంది. సో ఈ వీడియోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి 100 likes టార్గెట్ ఇస్తున్నాను ఈ వీడియోకి. సో 100 likes కొట్టేయండి అండ్ ఫర్దర్గా హరిహర వీరమల్లు గురించి ఇంకా అసలు దాని బిజినెస్ ఏంటి, దాని డే 1 రికార్డ్స్ పెట్టాలంటే ఏ మూవీస్ కలెక్షన్స్ దాటాలనేది వీడియో కూడా నేను చేస్తున్నాను. సో ఆ వీడియోని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీని సిచ్యువేషన్ ప్రెజెంట్ ఇలా ఉంది కానీ యాక్చువల్లీ దీని సిచ్యువేషన్ వేరే. ఫస్ట్ స్టార్టింగ్ ఈ మూవీ అనౌన్స్ చేసినప్పుడు దీనికి వచ్చిన బజ్ అంత ఇంత బజ్ కాదు. పాన్ ఇండియాలోకి ఎంట్రీ అవ్వబోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి అంటే డైరెక్టర్ తెలిసిందే కదా. ఒక హిస్టారికల్ మూవీస్ లైక్ గౌతమిపుత్ర శాతకర్ణి, కృష్ణవందే జగద్గురు, గమ్యం, వేదం అండ్ అలాగే ఎన్టీఆర్ కథానాయకుడు, ఓకే అది పక్కన పెట్టేయండి, అదంత పెద్దగా ఆడలేదు కానీ. సో ఇలాంటి హిస్టారికల్ మూవీస్ తీసిన డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి గారు మళ్ళీ ఆయన స్ట్రాంగ్ జోన్ అయిన హిస్టారికల్ మూవీ తీస్తున్నారంటే ఏ బజ్ ఉంటుంది చెప్పండి. నాకైతే ఫస్ట్ అనౌన్స్ చేసినప్పుడు ఒక ప్రోమో రిలీజ్ చేశారు, ఆ ప్రోమోకే నేను హ్యాట్సప్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టారు, అసలు ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినండి. ఫస్ట్ మనకి జాన్ 2020లో ఈ మూవీని అనౌన్స్ చేశారు. దాని తర్వాత సెప్టెంబర్ 2020లో ఈ మూవీని స్టార్ట్ చేశారు, ఎందుకంటే పాండమిక్ వల్ల పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు. దాని తర్వాత మార్చ్ 2021లో మళ్ళీ స్టార్ట్ చేశారు ఈ మూవీని. సో మళ్ళీ సెకండ్ పాండమిక్ వచ్చింది, మళ్ళీ పోస్ట్పోన్ చేశారు. ఇలా షూటింగ్స్ అనేవి స్టాప్ చేసుకుంటూ ఆ పెండింగ్స్ పడుకుంటూ వచ్చాయి. ఫైనల్గా 2022 ఏప్రిల్ 29th ఈ మూవీని రిలీజ్ చేస్తున్నామని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో మనం కూడా అనుకున్నాం ఓకే ఆల్మోస్ట్ షూటింగ్ స్టార్ట్ చేస్తారు అనుకుంటా, మ్యాక్సిమం ఈ మూవీ వచ్చేస్తుందని అనుకున్నాము. బట్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు తెలిసిందే కదా, ఇప్పుడు ప్రెసెంట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్రెసెంట్ ఈ సిచ్యువేషన్లో ఉన్నారంటే ఆయన అప్పట్లో ఎంత కష్టపడ్డారో తెలిసిందే కదా. సో ఆయన ప్రతి మీటింగ్స్కి అటెండ్ అవుతూ ఆయన ఏపీలో తన కేడర్ని పెంచుకోవడానికి వేరే ఏదో పనులు చేస్తూ ఉండేవాళ్ళు. సో దీనికి డేట్స్ అనేవి అడ్జస్ట్ అవ్వక షూటింగ్స్ అనేవి పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చింది. సో దాని తర్వాత మళ్ళీ ఫర్దర్గా ఇక డేట్ అనేది ఏమి క్లోజ్ చేయలేదు. 2023 జనవరి 14న రిలీజ్ చేస్తామని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అనౌన్స్మెంట్ ఇచ్చారు. అండ్ దానికి తెలిసిందే కదా, మళ్ళీ షూట్ పోస్ట్పోన్ చేసుకుంటూ అడ్జస్ట్ అవ్వక మూవీని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు. ఫైనల్గా మళ్ళీ 2024లో మూవీని రిలీజ్ చేస్తామని అనౌన్స్మెంట్ ఇచ్చారు. 2023 ఎండింగ్లో డిసెంబర్లో అనుకుంటా బాబీ డియోల్ గారు మూవీ షూటింగ్లో జాయిన్ అయ్యారు. 2023 ఎండింగ్లో పవన్ కళ్యాణ్ గారు స్టేట్ పాలిటిక్స్లో ఫుల్ బిజీగా ఉన్నారు, మీటింగ్స్ అని అవని ఇవని చాలా బిజీగా ఉన్నారు. సో ఆయన డేట్స్ మళ్ళీ అడ్జస్ట్ అవ్వలేదు. సో ఆయన లేని టాకీ పార్ట్స్ అని షూటింగ్ కంప్లీట్ చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే మే 2024 ఆల్మోస్ట్ అప్పటికే 4 years దాటిపోయి 5th yearలోకి ఎంటర్ అయిపోయింది ఆ మూవీ టీం అయితే. సో ఇక ఫైనల్ గా వాళ్ళు అనుకున్నారు దీన్ని 2 parts చేద్దాము, ఒక పార్ట్ అయితే సరిపోదు అని చెప్పేసి 2 parts కింద రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. సో దాంట్లోనే ఇప్పుడు వస్తున్న మూవీ పార్ట్ 1 స్వర్డ్ వర్సెస్ స్పిరిట్. ఈ పార్ట్స్ అనౌన్స్ చేసేటప్పటికే క్రిష్ జాగర్లమూడి గారు ఈ మూవీ నుంచి బయటకు వచ్చేసారు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ మీద చాలా ఇయర్స్ ఉన్నారు, 4 years పైనే ఉన్నారు ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసుకుంటూ. కానీ ఆయనకి ఫర్దర్ ప్రాజెక్ట్స్ కమిట్మెంట్స్ ఉన్నాయి. సో వాటి గురించి ఈ మూవీ నుంచి బయటకు వచ్చేయాల్సి వచ్చింది. తెలిసిందే కదా ఆయనకి ఇన్ని కమిట్మెంట్స్, ఇన్ని ఇయర్స్ అంటే ఆయనకి అడ్వాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్స్, వెయిట్ చేస్తున్న హీరోస్, కమిట్మెంట్స్ ఇచ్చిన వాళ్ళందరూ కొంచెం ఈయన మీద నెగిటివ్ గా ఫీల్ అవుతున్నారని చెప్పేసి ఆయన ఆ మూవీ నుంచి బయటకు వచ్చేసారు. అండ్ దాని తర్వాత ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆ మూవీకి ఏఎం రత్నం, హరిహర వీరమల్లుకి ఏఎం రత్నం గారు ప్రొడ్యూసర్ అయితే, ఆయన కొడుకు ఏఎం జ్యోతి కృష్ణ గారు, ఆయన కూడా ఇనిషియల్ గా ఒక 2-3 మూవీస్ చేశారు, చిన్న మూవీస్ అయితే పెద్దగా ఆడలేదు. ఆ మూవీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో జ్యోతి కృష్ణ గారు ఈ మూవీ డైరెక్ట్ చేస్తున్నారని గాసిప్స్ వచ్చాయి. గాసిప్స్ కాదు, అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చారు ఈయనే డైరెక్టర్ అని చెప్పేసి. అండ్ ఈ మూవీకి సంబంధించిన ఇంకొక ప్రోమో రిలీజ్ చేసినప్పుడు డైరెక్టర్ పేరు ఏం మెన్షన్ చేయలేదు. అప్పుడు ఈ మూవీకి సంబంధించిన కొన్ని టాక్స్ అయితే బయటకు వచ్చాయి, ఎందుకంటే ఈ మూవీలో సీజీ వర్క్స్ అనేవి చాలా హెవీగా ఉంటాయి. ఆ సీజీ వర్క్స్ అవి ఇంకా ఎక్కువగా జరుగుతూ ఉండాలి అని చెప్పేసి కొన్ని టాక్స్ నడిచి మూవీని 2024లో కూడా రిలీజ్ చేయట్లేదు అని అనౌన్స్ చేశారు. 2025 మార్చ్ 28న రిలీజ్ చేయబోతున్నాం ఈ మూవీ అని చెప్పేసి అఫీషియల్ గా స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. సో వాళ్ళన్నీ అనుకున్నట్టు జరుగుతున్నాయి అనుకున్న టైంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు
డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద విన్ అయ్యారు. ఆయన బిఫోర్ పాలిటిక్స్ కన్నా ఇప్పుడు ఆఫ్టర్ పాలిటిక్స్ ఇంకా బిజీ అవుతారు, ఎందుకంటే ఆయనకు ఒక బాధ్యత ఇచ్చారు కాబట్టి. సో ఆ బాధ్యత మీద వేరే పనులు చేసుకుంటూ ఉన్నారు. ఈ మూవీకి కొన్ని రోజులు షూటింగ్ అయితే పోస్ట్ పోన్ అవ్వకుండా వచ్చింది. ఫైనల్ గా కొన్ని డేట్స్ ఇచ్చి అడ్జస్ట్ చేసుకుని ఆయన అయితే వచ్చి షూటింగ్ లో జాయిన్ అయ్యారు. షూటింగ్ అలా అవుతూ ఉండగా March 28 డేట్ కూడా దాటిపోయింది. సో అప్పుడు కూడా అఫీషియల్ గా మూవీని పోస్ట్ పోన్ చేశారు. June 12th మూవీ రిలీజ్ చేయబోతున్నామని మళ్ళీ అనౌన్స్మెంట్ ఇచ్చారు. టైం ఉంది, మేబీ CG వర్క్స్ ఏమన్నా ఉంటే అన్ని క్లియర్ చేసేస్తారు అని చెప్పేసి అనుకున్నాం. ప్రీమియర్స్ బుకింగ్ కూడా రిలీజ్ చేశారు. ప్రీమియర్స్ అంటే తెలిసిందే కదా, USA ప్రీమియర్స్. ప్రెసెంట్ పాన్ ఇండియా మూవీస్ కి బిఫోర్ 1 month గానీ అట్లీస్ట్ ఒక 20 days ముందు గానీ రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఆ ప్రీమియర్స్ బుకింగ్స్ అనేవి ఏ ట్రెండింగ్ లో ఉంటే మూవీకి అంత బజ్ ఉన్నట్టు, అంత హైప్ ఉన్నట్టు. సో రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీస్ చూసుకుంటే RRR అయినా, కల్కి అయినా, సలార్ అయినా, దేవర అయినా, పుష్ప 2 అయినా, అలాగే గేమ్ చేంజర్ అయినా, ఇలా అన్ని మూవీస్ కి మంచి కలెక్షన్స్ వచ్చినాయి. మంచి బూస్టప్ లాగా ప్రీమియర్స్ అనేది చాలా బూస్టప్. అక్కడ కలెక్షన్స్ బాగా పెరుగుతున్నాయి అంటే తెలుగు స్టేట్స్ లో కూడా ఓకే, అక్కడ అంత బజ్ ఉందంటే మన తెలుగు స్టేట్స్ లో కూడా బజ్ ఉందని ఒకళ్ళకొకళ్ళు టికెట్స్ బుక్ చేసుకుంటూ ఉంటారు. అలా ఇనీషియల్ గా బజ్ అనేది అలా క్రియేట్ అవ్వాలి. బట్ అక్కడ బుకింగ్స్ అనేవి చాలా పూర్ ఉన్నాయి. ఎంత పూర్ అంటే నేను వాళ్ళ పేరు మెన్షన్ చేయకూడదు కానీ చాలా తక్కువ ఉన్నాయి. ఆ రేంజ్ లో ప్రీ బుకింగ్స్ అయితే జరిగినాయి. సో దాని తర్వాత మళ్ళీ CG వర్క్ ఏదో పెండింగ్ ఉందని చెప్పేసి ఆ మూవీ June 12th కూడా రిలీజ్ చేయకోకుండా ఆపేశారు. ప్రెసెంట్ July 24th రిలీజ్ చేస్తున్నాం అని చెప్పేసి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. అండ్ ప్రీమియర్స్ కూడా మళ్ళీ ఓపెన్ చేశారు. ప్రీమియర్స్ కూడా సేమ్ ఆ బూస్టప్ అయితే ఏమీ అవ్వలేదు, ఇంకా లోనే రన్ అవుతుంది. ఈ వీడియో నేను షూట్ చేస్తున్న టైంకి ఇంకా 7 days ఉంది మూవీ రిలీజ్ అవ్వడానికి. కానీ ప్రెసెంట్ మన తెలుగు స్టేట్స్ లో కూడా చాలా దారుణంగా ఉంది దీని బిజినెస్ అయితే. ఎందుకంటే ఫస్ట్ ఈ మూవీకి బజ్ క్రియేట్ అవ్వాలంటే సాంగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఆ సాంగ్స్ అనేవి మినిమం ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. ఒక్క సాంగ్ కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు MM కీరవాణి గారు. మరి మేబీ ఆన్ స్క్రీన్ మీద పేలొచ్చేమో. అండ్ దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిందే మనకి ఎన్నిసార్లు ఇచ్చినా అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకైతే చిరాకు వచ్చేసింది. అండ్ ఇనిషియల్ గా రిలీజ్ చేసినప్పుడు చాలా బాగా అనిపించింది, కానీ తర్వాత వెళ్ళేకుంది చాలా చిరాకుగా అనిపించింది నాకు. అండ్ తర్వాత ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ లో కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేసే అంత ఏమీ లేదు. ఛానల్ ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. క్రిష్ జాగర్మూరి గారు వెళ్ళిపోయారు. ఇన్ని ఇయర్స్ పోస్ట్ పోన్ అయిందంటే మూవీ ఖచ్చితంగా అంత వర్కౌట్ అవ్వలేదేమో, వాళ్ళు అనుకున్నట్టు రాలేదేమో అని జనాలు ఫిక్స్ అయిపోయారు. ప్రెసెంట్ ఇంకా మూవీ 7 days ఉంది, ఇంకా బిజినెస్ క్లోజ్ అవ్వలేదు అని అంటే చెప్పండి. నైజాంలో ఓన్ రిలీజ్ చేయబోతున్నారు. ఉత్తరాంధ్రలో ఇంకా ఫిక్స్ అవ్వలేదు. సీడెడ్ లో ఫిక్స్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ ఫిక్స్ అయింది అనుకున్నది ఆగిపోయింది. అలాగా ఏపీలో ఏదైతే స్ట్రాంగ్ జోన్ అనుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారిది, ఆ ఏరియాలో ఇంకా బిజినెస్ క్లోజ్ అవ్వకపోవడం నిజంగా ఈ మూవీకి నెగిటివ్ అనే చెప్పాలి. కానీ ఒక్కటి చెప్తున్నా, ఈ మూవీకి ఎలా ఉంటుంది కానీ ఓజీకి మాత్రం మీరు అనుకున్న రేంజ్లో అయితే ఉండదు. దానికి నెక్స్ట్ లెవెలే ఉంటుంది. ఎందుకంటే అవసరమైతే డిస్ట్రిబ్యూటర్స్ ఎగబడతారు మాకు కావాలని. ప్రెసెంట్ హరిహర వీరమల్లుకి అయితే ఈ రేంజ్లో ఉంది నెగిటివ్ అయితే. అసలు ఇండస్ట్రీలో అయితే ఏకంగా ఈ మూవీని OTTకి ఇచ్చేసుకుంటే బెస్ట్ అని చెప్పేసి చాలా టాక్స్ కూడా నడుస్తున్నాయి అని చెప్పేసి తెలిసింది నాకు. ఎందుకంటే దిల్ రాజు గారు మెయిన్ గా నైజాం ఏరియా అంటే మనకు దిల్ రాజు గారే తెలుస్తారు. సో దిల్ రాజు గారికి ఆల్రెడీ గేమ్ చేంజర్ ఒక బిగ్ ఫ్లాప్. దాని తర్వాత మొన్న వచ్చిన తమ్ముడు కూడా విపరీతంగా లాస్ ని తీసుకొచ్చింది ఆయనకి. దిల్ రాజు గారు అయితే ఒక ప్రైజ్ ని కోట్ చేశారు. కాకపోతే ప్రొడ్యూసర్ చెప్పే ప్రైజ్ ఎంత ఉంది, బట్ ఆయన చెప్పే ప్రైజ్ ఎంత ఉంది. ఎందుకంటే ప్రొడ్యూసర్ దానికి పెట్టిన బడ్జెట్ ఇన్ని సంవత్సరాల పోస్ట్ పోన్మెంట్ వల్ల దానికి వచ్చే ఇంట్రెస్ట్లు ఇవన్నీ పెరుగుకుంటూ హై అమౌంట్ అయి కూర్చుంది. సో ఆ అమౌంట్ని రికవర్ అవ్వాలి, ఈయన సేవ్ అవ్వాలంటే ఈయన ఒక ప్రైస్ చెప్పాలి. బట్ ఆ ప్రైస్కి వీళ్ళు రావట్లేదు. ఎందుకంటే వీళ్ళకి రెవెన్యూ కావాలి, జనాల్లోకి ప్రజెంట్ బడ్జెట్ ఉన్న మూవీని తీసుకోవాలి. సో ఆ మూవీకి హిట్ అవుతే కలెక్షన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసే వీళ్ళు కొంటారు. కానీ ప్రెసెంట్ ఈ మూవీకి ఉన్న బడ్జెట్ ప్రకారం వీళ్ళు ఈ ప్రైజే ఫిక్స్ చేస్తున్నారు, కానీ వీళ్ళ ప్రైస్ ఎంత ఉంది. సో రెండింటికి మ్యాచ్ అవ్వట్లేదు. అండ్ అలాగే మన తెలుగు స్టేట్స్ ఏపీ ఏదైతే స్ట్రాంగ్ జోన్ అనుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారికి, ఆ స్ట్రాంగ్ జోన్లోనే ఇంకా మూవీ బయర్స్ ఫిక్స్ అవ్వలేదు. డిస్ట్రిబ్యూటర్స్ అనేవాళ్ళు సీడెడ్ ఏరియాలో ఇంకా క్లోజ్ అవ్వలేదు, ఉత్తరాంధ్రలో క్లోజ్ అవ్వలేదు, వెస్ట్లో, అలాగే కృష్ణాలో, గుంటూరులో, ఇలా కొన్ని ఏరియాస్లో బిజినెస్ ఇంకా క్లోజ్ అవ్వలేదని తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ ఒక ప్రైస్ చెప్తున్నారు, బట్ ప్రొడ్యూసర్ ఒక ప్రైస్ చెప్తున్నాడు. సో రెండింటికి మ్యాచ్ అవ్వట్లేదు వాళ్ళకి వీళ్ళకి. ప్రజెంట్ అయితే ఏం ఆలోచిస్తున్నారంటే డిస్ట్రిబ్యూటర్లు ఏ ఏరియా అయితే ఉన్నారో ఆ ఏరియాలోకి 2-3 స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళని తీసుకుని 2-3 పార్ట్నర్స్ కింద అరేంజ్ చేసి మూవీని అమ్ముదాము, మూవీని డిస్ట్రిబ్యూట్ చేద్దాం అని చెప్పేసి ఆలోచనలు ఉన్నారు ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అయితే. సో ఇలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే. దీనికి మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఇన్ని పోస్ట్ పోన్మెంట్లు, ఒక్క సాంగ్ క్లిక్ అవ్వలేదు. అసలు ఇనీషియల్గా రిలీజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎన్నిసార్లు తిప్పి కొడతారు నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు. సో దానివల్ల ఆ నెగిటివిటీ, వాటితో పాటు ఈ ట్రైలర్ అనేది చాలా బూస్టప్ ఇవ్వాల్సింది, ఆ బూస్టప్ అయితే ఇవ్వలేదు. అండ్ అలాగే క్రిష్ గారి ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్ళడం, ఇవన్నీ మూవీకి నెగిటివ్ సింటమ్స్ లాగానే కనిపిస్తున్నాయి. సో అందుకనే ఆయన ఫ్యాన్స్ కూడా ఈ మూవీని స్కిప్ చేద్దామనే ఆలోచనలోనే ఉన్నారు. ఎంతైనా
పాన్ ఇండియా మూవీ పవన్ కళ్యాణ్ గారిది. సో అంత తేలిగ్గా వదిలేయకూడదని కొంతమంది ఫ్యాన్స్ అయితే పట్టుదలతో ఉన్నారు. సో మూవీ ప్రెసెంట్ మంచి రికార్డ్ సెట్ చేయాలంటే కనుక ఏ రికార్డ్స్ బ్రేక్ చేయాలి. కొన్ని మూవీస్ ఉన్నాయి, ఆ మూవీస్ ని బ్రేక్ చేస్తేనే తెలుగు స్టేట్స్ లో ఈ రేంజ్ పొజిషన్ లో ఉంటుందని చెప్పేసి కొన్ని మూవీస్ ఉన్నాయి. ఆ మూవీస్ ఏంటనేది కూడా మనం క్లియర్ గా బ్రీఫ్ గా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. సో ఆ వీడియో మిస్ అవ్వకూడదంటే ఈ ఛానల్ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఈ వీడియో హరిహర వీరమల్లి గురించి. మీకేమనిపించింది? అండ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చెప్తున్నాను కదా, 100 likes మాత్రం మిస్ అవ్వకండి ఈ వీడియోకి. నెక్స్ట్ ఫర్దర్ గా ఓజీ గురించి ఇంకా బెస్ట్ వీడియోస్ చేయబోతున్నాను అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఇది ఈ వీడియో హరిహర వీరమల్లి గురించి ప్రెసెంట్ ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్స్ అయితే. మీకేమనిపించింది? మీరు ఏ విధంగా ఎన్ని కలెక్షన్స్ సంపాదిస్తుంది అనుకుంటున్నారు ఈ మూవీ? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.